Hello, my dear brothers and sisters. So, next, ఇప్పుడు కమింగ్ అకాడమిక్ ఇయర్తో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సిలబస్ చేంజ్ అవుతున్న సందర్భంగా సో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాయదలుచుకున్న సివిక్స్ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు లేదా సప్లీకి అపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని ఒక చిన్న వీడియో ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఇవి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ సైడ్ ఆఫ్ దిస్ పేపర్. And then this is another side of the paper. Okay, so ఇందులో 10 మార్క్స్కి కేటగరైజ్ చేస్తూ ఇచ్చాను. సో యూటిలైజ్ అవుతుందేమో చూడండి. ఫస్ట్ చాప్టర్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కావచ్చు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కావచ్చు, అండ్ థర్డ్ చాప్టర్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ కావచ్చు, అండ్ సిక్స్త్ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ టైప్స్ ఆఫ్ రైట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్స్ కావచ్చు, లేదా సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్ కావచ్చు. ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక 10 మార్క్స్కి 3 క్వశ్చన్స్ రావచ్చని మనం ఆశించవచ్చు. అండ్ దెన్ ఇన్ కేస్ ఏ ఒక్క క్వశ్చన్ని కూడా బై ఛాన్స్ వదలకూడదు, అన్ని మార్క్స్ బాగా రావడానికి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ డెమోక్రసీలో డైరెక్ట్ డెమోక్రటిక్ డివైజెస్కి సంబంధించిన క్వశ్చన్ కావచ్చు, లేదా కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ కావచ్చు, ఈ క్వశ్చన్ని కూడా చూడండి. అండ్ ఇదే క్వశ్చన్స్ వస్తాయా అని డౌట్ పడకుండా వస్తాయని ఒక ఆశతో చదవండి, యూజ్ అవుతుంది. అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సెకండ్ చాప్టర్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ కావచ్చు, అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ డిఫరెన్సెస్ అండ్ స్టేట్ సొసైటీ డిఫరెన్సెస్ కావచ్చు. థర్డ్ లెసన్ విషయానికి వస్తే నేషనాలిటీలో నేషనాలిటీ డిఫరెన్సెస్ కావచ్చు, ఈజ్ ఇండియా ఏ నేషన్ స్టేట్ క్వశ్చన్ కావచ్చు. అండ్ ఫోర్త్ లెసన్ విషయానికి వస్తే ఫీచర్స్ ఆఫ్ లా, టైప్స్ ఆఫ్ లా అండ్ సోర్సెస్ ఆఫ్ లా, ఈ 3 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యారంటే 5 మార్క్స్ ఒక క్వశ్చన్ రాయడానికి అండ్ 2 మార్క్స్ అటెంప్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సిక్స్త్ లెసన్ విషయానికి వస్తే మీకు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ టైప్స్ ఆఫ్ రైట్స్ పైన 10 మార్క్స్కి చదువుతారు కదా, అందులోనే 5 మార్క్స్కి కూడా యూటిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫీచర్స్ ఆఫ్ రైట్స్, ఓకే. సో ఈ విధంగా 5 మార్క్స్కి ప్రిపేర్ అయితే స్కోరింగ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ డెమోక్రసీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. టైప్స్ ఆఫ్ డెమోక్రసీ కావచ్చు అండ్ సిటిజన్షిప్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. నేచురల్ సిటిజన్షిప్ ఎలా పొందొచ్చు 2 మార్క్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ సోలీస్ కావచ్చు, జస్ట్ శాంగ్విన్ కావచ్చు. అండ్ నేచురలైజ్డ్ సిటిజన్షిప్ పొందడానికి సిటిజన్స్కి ఏలియన్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కావచ్చు. అండ్ సిటిజన్షిప్ ఎలా కోల్పోతాం, హౌ సిటిజన్షిప్ లాస్ట్ అనే క్వశ్చన్ కావచ్చు. ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి 5 మార్క్స్ విషయంలో. సో డెమోక్రసీ క్వశ్చన్స్ వదలొద్దండి. అండ్ యాక్చువల్గా ఈ లిస్ట్లో రాయలేదు కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. డిఫరెన్సెస్ బిట్వీన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్,
ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవుతే 2 మార్క్స్కి 5 మార్క్స్కి అన్నిటికీ పనికొస్తాయి. సో జస్ట్ బాగా అబ్జర్వ్ చేసి వింటే చాలు, మీరు ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఏది అడిగే ఛాన్స్ ఉందని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్, ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. సో 5 మార్క్స్కి విషయానికి వస్తే అవి అండి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చినాము. ఇవి చదివేస్తే వచ్చేస్తాయా అని అనుకోవద్దండి. సో కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో పెడుతున్నాను అంతే. ఎందుకంటే సిలబస్ చేంజ్ చేసేసిన తర్వాత ఎగ్జామినర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో జస్ట్ ఒక ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవి అవసరమైన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో చేరాలి అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు వీడియో బిగినింగ్లో నేను అడగలేదు అంటే, జస్ట్ ఆలోచించండి. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ, దెన్ ఓన్లీ దీన్ని మీరు షేర్ చేయండి. ఈ సిచ్యువేషన్లో చాలామందికి యూజ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.